ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మనం ఒక్కోసారి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ప్లాన్ చేసుకుని మన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. వాటిల్లో టికెట్ బుకింగ్ ఒకటి. ముఖ్యంగా మనం ఎండాకాలంలో గనక మన ట్రిప్ ప్లాన్ చేసుకుంటే టికెట్స్ మాత్రం తప్పకుండా ముందే బుక్ చేసుకుంటాం. మనం ప్రయాణం సడన్ గా క్యాన్సిల్ అయితే మన రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటాం. అప్పుడు మనకి వాపస్ రావాల్సిన డబ్బు కొంత తగ్గించి మిగతాది మన అకౌంట్ కి జమ చేస్తారు రైల్వే వారు. అలా కాకుండా ఒకవేళ మనం సడన్ గా రేపు ఎల్లుండో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. అలాంటి సమయాల్లో మనకి ఎంతో ఉపయుక్తంగా ఉండడానికి రైల్వే మన కోసం తెచ్చిన వరమే తత్కాల్ బుకింగ్. ఈ తత్కాల్ బుకింగ్ లో మనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి నిర్ణీత సమయం ఉంటుంది. ఆ టైంలో మనం తత్కాల్లో బుక్ చేసుకున్న టికెట్స్ తో ప్రయాణం చేయవచ్చు. కానీ ఒకవేళ మనం మన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లయితే అప్పుడు మనకి తత్కాల్లో బుక్ చేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా మన డబ్బు మనకి పూర్తిగా వాపస్ రావడానికి ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రయాణించాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవడం, అది కూడా మన వాట్సాప్ ద్వారా ఎలాగో తెలుసుకుందాం. తక్షణ ప్రయాణ అవసరాలను ఉద్దేశించిన తత్కాల్ రైల్ టికెట్ రద్దుకు గాను నిర్ణీత పరిమితుల్లో మాత్రమే నగదు వాపసుకు వీలుంటుంది. కొన్ని నిబంధనల మేరకు మాత్రమే భారతీయ రైల్వే ఆహార పర్యాటక సంస్థ టికెట్ ధరను తిరిగి చెల్లిస్తోంది. ఆ వివరాలను భారతీయ రైల్వే వెబ్సైట్ లో పొందుపరిచింది. ఫస్ట్ క్లాస్, ఏసీ, ఎగ్జిక్యూటివ్ శ్రేణులకు మినహా అన్ని తరగతులకు తత్కాల్ టికెట్లను ప్రయాణపు తేదీకి ఒక్కరోజు ముందు కొనుగోలు చేయొచ్చు. ఏసీ తరగతులకు ఉదయం 10 నుంచి, నాన్ ఏసీ ఉదయం 11 గంటల నుంచి తత్కాల్ విక్రయాలు ప్రారంభిస్తారు. ఒకవేళ మనం తత్కాల్ టికెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చినప్పుడు అలాంటి సందర్భాలలో మన సొమ్ము పూర్తిగా వాపస్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ప్రయాణికులు ఏ స్టేషన్ నుంచి టికెట్ తీసుకున్నారో ఆ స్టేషన్ కి రైలు 3 గంటలకు మించి ఆలస్యం కావటం, రైలును దారి మళ్లించి వేరే దారిలో నడిపితే ఆ దారిలో వెళ్లేందుకు ప్రయాణికులు ఇష్టపడకపోవటం, దారి మళ్లించిన మార్గంలో ప్రయాణికులు ఎక్కాల్సిన తేదీ లేదా దిగాల్సిన స్టేషన్లు లేకపోవటం, తత్కాల్ బర్త్ కేటాయించిన భోగిని రైలుకు తగిలించకపోవటం, ప్రయాణికులు రిజర్వేషన్ చేయించుకున్న తరగతిలో వారికి బర్త్ కేటాయించకపోవటం, ఏవైనా కారణాల వల్ల తాము కొనుగోలు చేసిన శ్రేణి కంటే దిగువ తరగతి బర్త్లో వెళ్లాల్సి రావటాన్ని ప్రయాణికులు ఇష్టపడకపోవటం. అయితే అలా ప్రయాణించడానికి ఇష్టపడితే మాత్రం 2 శ్రేణులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తిరిగి చెల్లిస్తారు. పైన పేర్కొన్న ఈ కారణాల వలన మీకు డబ్బు వాపస్ రావచ్చు. మరి ఫ్రెండ్స్, వాట్సాప్ తో మనం ఈ రోజు ట్రైన్ ట్రాకింగ్ ఎలాగో కూడా తెలుసుకుందాం. వాట్సాప్ ఇవాళ ఇది వాడని వారు ఎవరూ లేరు. మరి ఇప్పుడు వాట్సాప్ ద్వారా ట్రైన్ ట్రాకింగ్ తెలుసుకుందామా? రైల్లో ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకున్నారా? మీరు ఎక్కాల్సిన రైల్ సమయానికి స్టేషన్ కు వస్తుందో లేదో అన్న అనుమానం ఉందా? ఏం పర్లేదు, జస్ట్ వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపి ఆ రైలు ఎక్కడుందో, ఎంత ఆలస్యంగా ప్రయాణిస్తోందో తెలుసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు అందిస్తున్న కొత్త సర్వీస్ ఇది. ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ తో కలిసి ప్రయాణికులకు ఈ సేవల్ని అందిస్తోంది. వాట్సాప్ లో ట్రైన్ కు సంబంధించిన వివరాలు, సమయం, స్టేషన్స్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా ఓ రైలు లేటెస్ట్ స్టేటస్ వాట్సాప్ లో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ లో 7349389104 మేక్ మై ట్రిప్ నంబర్ సేవ్ చేసుకోవాలి. మీకు ఏ రైల్ అప్డేట్ కావాలనుకుంటే ఆ ట్రైన్ నంబర్ ను వాట్సాప్ లో 7349389104 నంబర్ కు మెసేజ్ చేయాలి. మీ వాట్సాప్ లో బ్లూటిక్స్ వస్తేనే మీ ట్రైన్ నంబర్ సర్వర్ వరకు వెళ్లినట్టు. ఆ తర్వాతే మీకు కావలసిన వివరాలు వస్తాయి. మీకు లాభం ఏంటి? స్మార్ట్ ఫోన్ లోనే అప్డేట్స్ తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లో లాగిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎంక్వైరీ నెంబర్ 139 కి కాల్ చేసి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క క్లిక్ లో రాకపోకలు, సమయం తెలుస్తుంది. మీ సమయం వృధా కాకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.